శ్రీ తిరాత్రోత్సవాలు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధి ఇస్మాయిల్ ఖాన్ గూడలో శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవత సహిత శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి తిరాత్రోత్సవాలు 35వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈగ లలిత కృష్ణ ముదిరాజు స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని ఆ దేవుణ్ణి వేడుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈగ లాస్య మధు ముదిరాజు స్వామి, ఈగ నందిని రాము, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్ గొంగల్ల మహేష్, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఎల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా ఇది 35వ సంవత్సరం కళ్యాణం ఇక్కడ చేయడం జరుగుతోంది. ఇక్కడ సుమారు ఇప్పుడు 5,000 నుంచి 6,000 మంది ఇక్కడ ఈ యొక్క కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఈ యొక్క రేణుక ఎల్లమ్మ స్వామి దగ్గరికి వచ్చి ఏమైనా కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయి. ఇది మా గ్రామస్తుడైన ఈగ కృష్ణ ముదిరాజ్, ఆయన 12 సంవత్సరాల వయసులో ఎల్లమ్మ తల్లి ఆయన శిగంలాగా వచ్చి ఇక్కడ ఒక గుడి ఏర్పాటు చేసి ఇప్పుడు 35 సంవత్సరాలు అవుతుంది. ఈ 35 సంవత్సరాలలో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి, వాళ్ళ యొక్క కోరికలు కోరుకుంటే అన్నీ జరుగుతాయనే నమ్మకంతో ఇక్కడ వచ్చి ఇక్కడికి ఏవైతే మొక్కుతారో అవి ఖచ్చితంగా తీరుతాయని నమ్మకంతో అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికి నమస్కారము. ఇస్మాయిల్ ఖాన్ కూడా పోచారం మున్సిపల్ శ్రీ రేణుక ఎల్లమ్మ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర జరుగుతుంది. ఇది దినదిన అభివృద్ధి చెందుకుంటా ప్రజల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో చాలా దూరం నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు వస్తుంటారు. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ అని వాళ్ళ నమ్మకం. వచ్చిన వారందరికీ వాళ్ళ కోరికలు కూడా ఇక్కడ తీరుతాయి. మా నాన్నగారు అనేటువంటి ఈగ కృష్ణ గారు ఇక్కడ అమ్మవారు ఉపాసకులు. గత చిన్న ఉన్నప్పుడు అతనికి దేవుడు రావడం జరిగింది. 35 సంవత్సరాల కింద దేవుడు రావడం జరిగింది. ఆ వచ్చినప్పటి నుండి అమ్మవారిని నిలుపుకొని మా సొంత పొలము, మా సొంత ల్యాండ్లో మేము అమ్మవారిని గుడి కట్టుకొని నిలుపుకోవడం జరిగింది. గ్రామస్తుల సహకారంతో, ఇక్కడ వచ్చే భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని దినదిన అభివృద్ధి చెందడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా అన్ని విధాలుగా అమ్మవారి సహకారంతో మేము కూడా అన్ని విధాలుగా వాళ్ళకు సహకరించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ, గ్రామస్తులకు వచ్చిన భక్తులందరికీ నా యొక్క అభినందనలు. అందరికీ రేణుక ఎల్లమ్మ తల్లి జై. ఇది గత 35 సంవత్సరాలు ఇప్పుడు ఈ కళ్యాణం అమ్మవారిది. అమ్మవారికి మా పెద్దల నుంచి పూర్వీకంతో వస్తుంది. మా పెద్దలకి చేసిన పూజ ఫలితం మాకు దక్కింది. ఈ రేణుక ఎల్లమ్మ తల్లిని మేము 35 సంవత్సరాల నుంచి అమ్మవారి కళ్యాణం చేస్తున్నాము. ఈ అమ్మవారికి ఏది కోరుకుంటే అది అవుతుంది. ఇది చిన్న గుడి. ఈ చిన్న గుడి ఇంతింత అంచెలంచెలుగా ఇప్పుడు ఇంతవరకు జరుగుతుంది. నా ఊరు గ్రామ పెద్దలతోటి, మా ఒగ్గు కళాకారులతోటి, నా గురువులతోటి అందరి సహకారంతో సంవత్సరానికి ఒకసారి మే నెలలో 2వ మంగళవారం ఈ కళ్యాణం జరిపిస్తున్నాం.